హాయ్, వెల్కమ్ టు చక్రవర్తి యూట్యూబ్ ఛానల్. టుడే వీడియో మన గిరిజన చేసిన పనిముట్లు పార్ట్ టూ చూడండి, చాలా బాగుంటుంది. ఇది రచ్చబండ అనమాట. మన చిన్నప్పుడు చూసే ఉంటాం పాత సినిమాలో రచ్చబండను. ఇదేమో వాళ్ళ తయారు చేసుకునే ఇల్లు అనమాట. చూడండి ఎంత చక్కగా ఎంత అందంగా ఉందో. వేసవిలో ఫ్రిడ్జ్ లేకుండా సరే, ఏసీ లేకుండా ఈ ఇంట్లో ఉంటే చాలండి, ఎంత చల్లగా ఉంటుందంట అంత చల్లగా ఉంటుంది. వీళ్ళు మన పూర్వీకులు ఆచారాలు కూడా పాటిస్తారు వీళ్ళు. చూడండి ఎంత అందంగా ఉందో, చిన్న చిన్న ఇల్లులు కానీ ఇది చేసినటువంటి వాళ్ళు కూడా ఎంత చక్కగా చేశారంటే అంత చక్కగా చేశారు. రోకలి బండ చూడండి ఎంత మంచిగా ఉందో. చిన్నప్పుడు మనం చూసే ఉంటాం రోకలి బండ సినిమాలో చూసే ఉంటాం. దంచుడు బియ్యం ఉంటాయి, పసుపు ఉంటుంది. ఎప్పుడు అంత నీట్గా ఉంటారు, అంత అందంగా చేసుకుంటారు వీళ్ళు. చూడండి కుటీరం ఎంత అందంగా ఉందో. కానీ ఇది ఒక ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేశారు దీన్ని. ఇక్కడ ప్రతి ఒక్కరు చూడాలని. చూడండి పక్కన కూడా రోలు ఉంది. అదిగోండి చూడండి ఎంత చక్కగా ఎంత నైపుణ్యంగా తయారు చేశారో వీళ్ళు. ఎడ్ల బండి కూడా ఉంది అక్కడ. కాకపోతే వీళ్ళు ఏంటంటే సిటీలోకి రారు, వీళ్ళు ఎక్కువ ఇక్కడే ఉంటారు కాబట్టి మన సిటీ వాతావరణానికి ఇక్కడ చాలా వాతావరణం చాలా తేడా ఉంటుంది. ఇదేమో నా ఆవులుకి గడ్డి వేస్తాం కదా అది, వీళ్ళేమో నాట్యాలు చేస్తున్నారు. చూడండి ఎంత చక్కగా ఎంత అందంగా ఎంత సంస్కారవంతమైన వాళ్ళు ఉన్నారు. మీకు ప్రతిదీ ఇక్కడ స్క్రీన్ చూపిస్తే చూడండి ఎంత. ఇవన్నీ ఔషధాలు అన్నమాట. ఇవన్నీ ఔషధాలు ఇవి ఉన్నాయి. వీళ్ళేమో డాక్టర్తో పని లేదండి, ఇవే వీళ్ళు చూసుకుంటారు వీళ్ళు. చూడండి ఇక్కడ బుట్ట కూడా ఉంది. చిన్నపిల్లలు ఆలించడానికి కూడా పక్కన ఉయ్యాల మోడల్లో ఉంది. చూడండి కనపడుతుందా మీకు? ఓకే, ఇదిగోండి విసనకర్ర కూడా ఉంది. విసనకర్ర చిన్న చిన్న బుట్టలో తయారు చేశారు. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే అన్నీ కూడా తయారు చేసుకున్నారు వీళ్ళే. ఇంకొకటి బియ్యం చిరిగే చాట కూడా తయారు చేసుకున్నారు వీళ్ళు. చూడండి చూపిస్తాను మీకు, ఇందులో వీడియోలో ఉంటుంది. చూడండి అదిగోండి కనపడుతుందా? ఇదేనండి అది. కానీ ఎంత చక్కగా అంత అందంగా తయారు చేశారంటే ఒక ఇంజనీర్ కూడా తయారు చేయలేడు, అంత చక్కగా అంత అందంగా తయారు చేశారు. ప్రతి ఒక్కరు చూడండి, తప్పకుండా రండి. వేరే ఊరు వాళ్ళు కూడా మా భద్రాచలం వచ్చి తప్పకుండా విజిట్ చేయండి. దీనికి డిస్క్రిప్షన్లో ఉంటుంది షార్ట్ వీడియో, చూడండి. ఇంకా చెప్పాలి అంటే ఇది చూడడానికి చాలా అందంగా ఉంది. ఇంకా బయట చిన్నపిల్లలతో కూడా తీసుకుంటండి. బయట వచ్చిన వాళ్ళకి కూడా ఆడుకోవడానికి చిన్న చిన్న పార్క్స్ ఉంది బయట. ఎంతో ఆనందంగా ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఇంకా సమ్మర్ వస్తుంది కాబట్టి మీరు ఈవినింగ్ 6-7 ఆ టైంకి వస్తే ఇది విజిట్ చేసి కూడా బయట చిన్న చిన్న పార్కు ఉంది, పార్కు కూడా విజిట్ చేయొచ్చు. చాలా అందంగా ఉంది. ఇంకోటి చూడండి, ఇవి కొమ్ము గుర్రాలు అన్నమాట. ఇవన్నీ అంత అందంగా ఉన్నాయి. ఈ ఆవులకు కట్టిన గొలుసులు అన్నమాట. ఇవి సేరు అన్నీ ఉన్నాయి. మన చిన్నప్పుడు మనము లీటరు, పావు లీటరు, అర లీటర్ ఉంటాం కదా, ఇందులో ఏమో సేరు, ముప్పావు సేరు అంటాము.